రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈయన కూడా ఒక వ్యక్తి కంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా కొంచెం ఆయన వాయిస్ ని వినిపిస్తూ ఉంటారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ అనగానే ఆ జట్టుకి సంబంధించి మనం ఎంత వైరల్ అయిందో చూసాము. అయితే ఇప్పుడు లేటెస్ట్ గాను ఈయన ఎవరినైనా అంటే నన్ను ఏం పీక్తారు పీక్కోండి అన్నట్టు చాలా స్ట్రాంగ్ గా నిలబడమే తప్ప ఆయన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారనో లేకపోతే ఎత్తుకెళ్లారనో ఆయన మిస్ అయ్యారనో ఇలాంటిదైతే ఇప్పటి వరకు మనం వినలేదు. బట్ ఇప్పుడేంటంటే అసలు దువ్వాడ మిస్సింగ్ కేసు అనేది అత్యంత ఇది పూర్తిగా కూడా ఇప్పుడు అందరికీ కూడా ఒక డిస్కషన్ చేసుకునే అంశంగా మారిపోయింది. మరి అసలు ఆయన కిడ్నాప్ అయ్యారా లేకపోతే ఎక్కడున్నారు ఏంటి అసలు డీటెయిల్స్ అన్ని కూడా, ఎందుకంటే మనం చూసాం పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, పోలీసులతో కొంత మాట్లాడడం, అలాగే దివ్యల మాధురి అక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఆవిడ గట్టిగా కూడా అందరినీ వాగ్వాదం చేయడం ఇవన్నీ కూడా. సో ఈ డీటెయిల్స్ ఏంటో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్ అసలు అంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది దువ్వాడ మిస్సింగ్ అని అంటే, ఇది ఎంతవరకు దారితీస్తుంది అనుకోవచ్చు? అంటే మధ్యకాలంలో ఆంధ్రాలో రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులని లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అర్ధరాత్రి తీసుకెళ్లడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే మనం దువ్వాడ ఇన్సిడెంట్ కూడా చూడాలి. దువ్వాడ శ్రీనివాస్ యాక్చువల్ గా గత కొంతకాలం నుంచి వివాదాల్లో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు ఏంటో ఎవడు చెప్పట్లేదు, అనుచిత వ్యాఖ్యలు అంటున్నాడు. ఏవి అనుచితం మనకు తెలియదు. సో మొత్తానికి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనేది ఇతని మీద హిరామండలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దానికి సంబంధించి కొత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి ఇతను పిలిచారు. ఆల్రెడీ 2 సార్లు అతను వచ్చాడు. మొన్న 1 వీక్ బ్యాక్ కూడా వచ్చారు. పెద్ద హడావిడి జరిగింది. అతన్ని ఎక్కువసేపు 4-5 గంటలు స్టేషన్ లో పెట్టుకోవడం వల్ల అతను ఏమన్నా అరెస్ట్ చేస్తున్నారేమనుకొని మాధురి హడావిడి చేసింది. వాళ్ళ జనం అంతా వచ్చారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు. సో కొంత గొడవైంది. తర్వాత ఫైనల్ గా వదిలిపెట్టారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మన్నారు, అంటే నిన్న రమ్మన్నారు. నిన్న బయలుదేరాడు ఇంట్లో నుంచి. టెక్కల్లో ఉంటాడు ఆయన. టెక్కల్లో ఇంట్లో నుంచి బయలుదేరాడు. 11:50కి పోలీస్ స్టేషన్కి వస్తానని చెప్పాడు. పోలీసులు రెడీగా ఉన్నాడు. కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. అయితే 11:50కి ఆయన రాలేదు. మాధురి బయలుదేరి రావాలంటే మాధురిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. సో ఇంతకుముందు ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకొని లాస్ట్ వీక్ లో మాధురి రావడం వల్లనే ఇక్కడ హడావిడి అయింది. మాధురి కూడా మహిళా కానిస్టేబుల్ తో అంత రూడ్ గా బిహేవ్ చేయడం, తాకద్దునని చెప్పడం, ఆ వీడియోలంతా కూడా వైరల్ అయినాయి. సో అందుకని ఈసారి ఆమెను రాకుండా గృహ నిర్బంధం చేశారు. కానీ మాధురి ఏంటంటే వాళ్ళ దువ్వాడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ కి చేస్తుంటే డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత వీళ్ళు పిఏ అండ్ గన్మెన్ చేస్తే ఆయన మమ్మల్ని మధ్యలో దించేసి వెళ్ళాడు. అదేంటి తెంబూరు రోడ్డు అని ఉంది, ఆ రోడ్డులో వెళ్తున్నప్పుడు కొత్తపల్లి జంక్షన్ దగ్గర వీళ్ళిద్దరిని దించేసి వెళ్ళిపోయాడు అంట. సో దించేసి వెళ్ళిపోయాడు అని వాళ్ళు చెప్పారు. సో ఈ ఆమెకి కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఆమె ఇప్పుడు ధర్నా చేస్తుంది మళ్ళీ వచ్చి, నా హస్బెండ్ ఎక్కడ, మీరే కిడ్నాప్ చేశారని. సో 3 గంటల ప్రాంతంలో దువ్వాడ లాయర్ వచ్చాడు పోలీస్ స్టేషన్కి. దువ్వాడ లాయర్ వచ్చి దువ్వాడికి హెల్త్ బాగాలేదు, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, డాక్టర్లు 3 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు, అందుకని దువ్వాడ హెల్త్ బాగైనాక వస్తాడు అని వాళ్ళు చెప్పారని, లాయర్ చెప్పాడని పోలీసులు అంటున్నారు. తర్వాత పోలీసులు ట్రేస్ చేస్తే ఆ ఫోను ఎక్కడుందని ఒరిస్సాలో బరంపురం దగ్గర ఉన్నట్టుగా తెలిసింది. అంటే ఇలా దువ్వాడే పారిపోయాడు, పోలీస్ స్టేషన్కి వస్తే అరెస్ట్ చేస్తారు అని చెప్పి దువ్వాడు పారిపోయాడని పోలీసులు అంటున్నారు. దువ్వాడని పోలీసులే మఫ్టీలు ఎత్తిపోయారు. ఈ మధ్యకాలంలో మఫ్టీలో వచ్చి అర్ధరాత్రి వచ్చి వెళ్తున్నారని చెప్తున్నారు. రాత్రి కూడా ఇక్కడ కేవీ రెడ్డి అనే ఒక జర్నలిస్ట్ ని మల్కాజ్గిరి అనుకుంటా, అక్కడ మఫ్టీలో పోలీసులు వెళ్ళి ఒక ప్రైవేట్ కారులో అతన్ని ఎత్తుకుపోయారు. అందరూ అక్కడ వ్యతిరేకిస్తున్నారు, వీడియో తీస్తున్నారు, అయినా కూడా వాళ్ళు ఎత్తుకుపోయారు. అంటే దీన్ని తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఎలా ఎత్తుకుపోతారు, ఆల్మోస్ట్ 1-2 సార్లు ఎత్తుకుపోయి కొట్టారు కూడా తన్ని. అంటే ఒక పోస్ట్ పెడితే కూడా వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, అర్ధరాత్రి ఎత్తుకెళ్ళిపోవడం, రకరకాల కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు ఈ మధ్య. అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎటువంటి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా చేయడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే యువతల చాలా మంది జర్నలిస్టులు కూడా
అనాలిసిస్ చేయకుండా వీళ్ళే కార్యకర్తల్లాగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తల్లాగా బండబూతులు తిడుతూ మాట్లాడడం, రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇరువైపులా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దువ్వాడ విషయానికి వస్తే దువ్వాడ నిజానికి అతను డీసెంట్ గానే మాట్లాడుతుంటాడు. మాట్లాడేటప్పుడు అంటే ఈమెకి కొంత నోరేసుకుని మాట్లాడుతుంటాను అనే ఒక ఇది ఉంది, కానీ అతను జనరల్ గా మాట్లాడింది మనం చాలాసార్లు చూస్తే బ్యాలెన్స్డ్ గానే మాట్లాడుతుంటాడు. కాకపోతే ఏంటంటే అతనికి ఇప్పుడు అక్కడ అచ్చెన్నాయుడు మీద చాలా గట్టి టైట్ ఇదిస్తున్నాడని పోటీ ఇస్తున్నాడు. ఎందుకంటే దువ్వాడ చరిత్ర చూస్తే మనకి 2001లో అతను కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. దాని తర్వాత 2006లో శ్రీకాకుళం జడ్పీ పరిషత్కి జిల్లా పరిషత్కి వైస్ చైర్మన్ గా పనిచేశాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ప్రజారాజ్యం పార్టీలో టెక్కలిలో, శ్రీకాకుళంలో అంటే 14లో టెక్కలిలో, 19లో శ్రీకాకుళంలో పోటీ చేసి ఓడిపోయాడు. దాని తర్వాత 2014లో వైసీపీలో చేరాడు. వైసీపీలో చేరి మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు. సో అదేంటారు గెలుపెరగని ధీరుడిలాగా, ఓటమెరగని ధీరుడు ఆపోజిట్. గెలిపిన ధీరులాగా ఈయన 3 సార్లు ఇప్పటి వరకు 3-4 సార్లు ఓడిపోయాడు. దాంతో జగన్ అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీగా ఇచ్చాడు. అయితే అతను పర్సనల్ డొమెస్టిక్ ప్రాబ్లం, ఆమె వాణి అనుకుంటా పేరు, భార్య. సో వాణి వాళ్ళ కూతుర్లు హైందవి, నవీన వీళ్ళు కలిసి దువ్వాడ మీద కేసులు పెట్టారు. ఎందుకంటే ఈ వాణిని మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే టెక్కలి అప్పటికే ఈమె కొంత ప్రైవేటు ఇవి పెట్టి నడపడం, బిజినెస్ ఉమెన్ గా కొంత పాపులర్ అవడం మాధురి టెక్కలిలో, ఇవన్నీ చేయడంతో అలాంటి వాళ్ళు మన పార్టీలో ఉంటే బాగుంటుందని ఈమె ఈ వాణిని మాధురిని తీసుకొచ్చింది. అక్కడ నుంచి మాధురి గాడ్ ఫాదర్ లాగా ఈయన గైడ్ చేయడం, దాంతో వీళ్ళిద్దరి మధ్య అఫేర్ స్టార్ట్ అయింది. సో దాంతో గొడవలు వచ్చాయి, ఒకరినొకరు హత్యా ప్రయత్నం చేసుకున్నారు అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి కూతురు కూడా సెపరేట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మన నరేష్ పవిత్ర ఎలాగైతే కలిసి ఉంటున్నారు, ఎందుకంటే ఈ మధ్య అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కాన్సెన్సువల్ అడల్ట్ సెక్స్ అనేది తప్పు కాదని చెప్పింది. అంటే పెళ్లి అయినా కాకపోయినా పెళ్లికి దానికి సంబంధం లేదు, పెళ్లి చేసుకుంటేనే రాంగ్. అంటే ఒక భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే తప్పు. అందుకని ఈ టెక్నికల్ అంశాన్ని వాడుకుంటూ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మేము పెళ్లి చేసుకోవట్లేదు కదా అంటున్నారు, కలిసి ఉంటున్నారు ఒకే దగ్గర. అలాగే వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటున్నారు, డిక్లేర్ చేసేసారు, కాకపోతే విడాకులు అయితే రాలేదు. ఈ గందరగోళాన్ని తెలుగుదేశం హైలైట్ చేయడంతో వైసీపీకి అక్కడ తలనొప్పిగా మారింది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉండేవాళ్ళు చేసినప్పుడేమో వైసీపీ దాన్ని ఎత్తి చూపిస్తుంది, వైసీపీలో జరిగితేమో తెలుగుదేశం చూపిస్తుంది. అందుకని మనం చర్య తీసుకోకపోతే మనం తెలుగుదేశంలో ఇలాంటి జరిగినప్పుడు చూపించలేము అని చెప్పి జగన్ ఏం చేశాడంటే ఇతను సస్పెండ్ చేశాడు పార్టీలో. దానికి మళ్ళీ ధర్మాన ప్రసాద్ రావే కారణం అని ఇతను ఆరోపిస్తున్నాడు. అంటే వైసీపీలో ముఠా కలహాలు ఉన్నాయి. సో ఇలాగా అది జరుగుతుంది. ఇప్పటికి నేను వైసీపీ తరపునే ఉంటాను, పనిచేస్తానని ఇతను చెప్తున్నాడు. ఎప్పటికైనా సస్పెన్షన్ ఎత్తేస్తారని ఇది ఉన్నాడు. ఈసారి కూడా అతను అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనే కోరికతో అక్కడ పనిచేస్తున్నారు ఇద్దరు కలిసి. హైదరాబాద్ లో ఉంటున్నారు, కానీ పొలిటికల్ గా మాత్రం యాక్టివ్ గా అక్కడ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అచ్చెన్నాయుడే ఇతన్ని ఈ కేసు పెట్టించి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలని చెప్పి ఒక దగ్గర కేసు పెట్టించి ఇతను అరెస్ట్ చేయాలనేది టార్గెట్ అనేది వీళ్ళు చెప్తున్నారు. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు జైలుకి పోవడానికి సిద్ధం అవ్వాలి, ఒకసారి 2 సార్లు తప్పని పరిస్థితి. ఇంతకు ముందంటే ఓన్లీ ప్రజా సంఘాల నాయకుల్ని, నక్సలైట్ లీడర్లని, లేకపోతే పౌరకుల వాళ్ళని వీళ్ళని మాత్రం అరెస్టులు చేసి కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా సేమ్ ఫేట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈయన కూడా తప్పదు. ఈయనకి ఏంటంటే ఇప్పుడు ఇటు వైసీపీ సపోర్ట్ లేదు. సో అందుకని మాధురినే అదేదంటారు కదా 100 మంది లెక్క మాధురి ఒకటే పోరాడుతుంది అనమాట. సో నిజంగా ఇతను మిస్ అయ్యాడా, లేకపోతే పారిపోయాడా, లేకపోతే పోలీసులు కిడ్నాప్ చేశారా? అంటే పారిపోయింటే పోలీసులు పట్టుకుంటారు, అది పెద్ద విషయం కాదు. ఇవాళ కిడ్నాప్ చేస్తే మాత్రం అది సీరియస్. కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉండొచ్చు సార్ మామూలుగా? అంటే కిడ్నాప్ అంటే పోలీసులు పట్టుకొని తీసుకొస్తారు. అంటే ఈ మధ్య ఏంటంటే పోలీసులు పట్టుకొని ఇమ్మీడియట్ గా కోర్టుకు పెట్టకుండా వాళ్ళు ఏమన్నా వాళ్ళ పద్ధతిలో
తమదైన శైలిలో అని రాస్తారు కదా మనవాళ్ళు, అంటే కొట్టడం అవును. అలాగేమన్నా చేస్తారా? ఆ మధ్య రాంబాబును కూడా కాళ్ళంతా ఇది చేశారని చెప్తున్నారు. అది నిజమే అని నాకు ఒక వైసీపీ ఫ్రెండ్ చెప్పాడు. వైసీపీ ఫ్రెండ్ ఏమన్నా అంటే ఆయన మాజీ ఎంపీ. ఇంతకుముందు మేము జైలుకి వెళ్దామంటే వెళ్దాంలే అనుకునేవాళ్ళం, ఈ మధ్య చూస్తే భయం వేస్తుంది, అరెస్ట్ కాకపోతే బెటర్ అనుకుంటున్నాము. అంటే జైల్లో మాకు ఇబ్బంది లేదు కానీ పోలీస్ స్టేషన్ లో ఇలాగ చేస్తున్నారు. అవును. సో అది ప్రాబ్లం అన్నమాట. అందుకని వీళ్ళు ఎస్కేప్ అయ్యి కూడా కోర్టులో సరెండర్ అవ్వచ్చు. అంటే పోలీసులకు దొరికితే పోలీసులు ఈ 10-12 గంటల్లో చేయాల్సిన చేసేసి అప్పుడు కోర్టుకు పెడతారు. సో అందుకని ఒకేసారి కోర్టులో సరెండర్ అయితే అప్పుడు కొంత కోర్టు ఆధ్వర్యంలో లాయర్తో కూడానే విచారించాలి అని కోర్టు ద్వారా మనం చేయొచ్చు అన్న ఒక యాంగిల్లో కూడా ఇతను పోలీస్ స్టేషన్కి ఇప్పుడు కానీ మనం వెళ్తే మనల్ని అరెస్ట్ చేయొచ్చు అని కూడా పారిపోయిండే అవకాశాలు ఉన్నాయన్నమాట. చూడాలి అని చెప్తాను.